నాలుగు శైలిలో ఒకరి అభిప్రాయాలు వాళ్ళు తెలుసుకోవడంతో పాటు డిఫరెంట్ మాట సాయానికి వచ్చేసేసరికి పొలిటికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, సైంటిఫిక్ డిపార్ట్మెంట్ ఉన్నారు. మ్యూచువల్గా ఒకరికి ఏది నీడ్ అయితే అది ఒకరికి మ్యూచువల్గా గ్రూప్లో పెట్టుకొని హెల్ప్ చేసుకుంటే ఈజ్ ద మెయిన్ ఫర్ ద గ్రూప్. లేకపోతే ఓన్లీ రొటీన్ వాటికి అంటే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుంది. సో అట్లాంటి వేలో మనం డైరెక్ట్ చేయాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకొకటి, సో నేను మన ఫార్మర్స్ చేస్తున్న వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కలుపు మందులు బ్యాన్ చేయండి. వెంకట నర్సరీకి నేను చెప్తా, అయితే ఫార్మర్ దాంట్లో వచ్చేసి మొత్తం కలుపు మందులు ఆపండి. వీఆర్ కిలింగ్ నేచర్. సో ఇంకొకటి మనందరం కూడా మ్యూచువల్ హెల్ప్ అనే దాంట్లో ఫస్ట్ నేను ఇనిషియేట్ చేస్తున్నాను. ఎవరైనా గ్రూప్లో ఉండేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఏదన్నా కానీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. అంటే రెండు మాటలు మాట్లాడు కృష్ణదా, ముందుకు రా. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రావు. ఇప్పుడు అంతా గుర్తుపడలేకపోయినా ఇప్పటికి కూడా గుర్తుపడతాయి చాలా మంది. రేకులు కొంతమంది చనిపోయారు, లేడీస్ వాళ్ళ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కొంతమంది మనకు తెలియదు. వాళ్ళకు మనం ఆర్థికంగా సాయం చేస్తే బాగుంటుందని ఆలోచన. తెచ్చినట్టు ఆటో బయటనే ఉందంట. నా పేరు దామోదర్ రెడ్డి. ఏ దామోదర్ రెడ్డి? నా పేరు ఏ దామోదర్ రెడ్డి. ఏ దామోదర్ రెడ్డి రా? ఎన్నేట్ల దామోదర్ రెడ్డి? ఏంటి, నాకు ఇద్దరు బాబులు, పెద్ద ఆయన 10th, చిన్న ఆయన 8th క్లాసు. అందరూ 7 years చదవాలని నా కోరిక, ప్రతి ఇయర్ చదవాలని కోరిక. ఏడున్నా అంటే ఒంటరిగా ఉండేవి సార్. వేరే సార్ చూడు. హలో, నా పేరు సుజీవన్ రెడ్డి. నాకు బాబు బాబా. నేను అగ్రికల్చర్ చేసిన మా అమర్నాథ్ రెడ్డి ఏమన్నాడంటే, అగ్రికల్చర్ వ్యవసాయం నాన్ అగ్రికల్చర్ అని అందరూ మందు కొట్టుకుంటున్నాం కదా, మందు కొట్టకపోతే వాళ్ళ దగ్గరికి కూలి మనిషి 1000 రూపాయలు ఇచ్చిన టైంకి రావు. అదొకటి వ్యవసాయం మూతపడిపోతుంది. వ్యవసాయం చేయకపోతే స్థానికంగా మొత్తమే రైతు బంధు. కాకపోతే ఏంటంటే సంజీవన్నలు అడిగేయగలుగుతాం, ఒకటే ఉంటుంది, మనమే తినగలుగుతాం. బయట వాళ్ళకి పెట్టే అన్నం కూడా అనుకొని తినడానికి పండించే రైతు దొరకడు. ఇది అయితే వాస్తవం. కాకపోతే ఏంటంటే పట్టే లేకపోతే మందుల షాపులు కానీ ప్రతి ఒక్క రైతు ఎన్నుము కానీ ఇది ఒకటి మనం చెప్పగలుగుతున్నాం.
కిక్కే